సంవత్సరాలు అవుతుంది. 2007లో మే నెల ఇక్కడ గవర్నమెంట్ ఎంఆర్ఓ చంద్రశేఖర్ సార్ హయాంలో 184 పట్టాలు ఇది గవర్నమెంట్ అని 398 సర్వే నెంబర్ అని చెప్పని పట్టా శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన ఎంబడే దీన్ని బసవరాజ్ సారే చేతుల మీదుగా మేము పట్టాలు తీసుకున్నాం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇందిరా మిల్లు శాంక్షన్ అయినాయి. అదే ఆ 2 నెలల్లో 76 మంది ఇందిరా మిల్లు శాంక్షన్ అయినాయి. చేసిన తర్వాత 2008లో ఎఫ్టీఎం కన్నులు బాధిన తర్వాత అడిగితే అద్దులు పెట్టుకున్నామని చెప్పారు. ఆ రోజు కమిషన్ అడిగితే అద్దులు పెట్టుకుంటున్నామని చెప్పారు. సరే అని మేమంతా వదిలేసాం దాని మీద, అప్పుడున్న పార్టీ కానీ అప్పుడున్న వాళ్ళం కానీ ఆ రోజు పాతిన రాళ్ళను చూసి చెరువు చిక్కమని, ఎఫ్టీఎల్ అని, బఫే జూన్ అని రకరకాల పేర్లు పెట్టి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నారు. గత 6 నెలల కాంచలి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి జనాలకు ఒక భయాన్ని కలిగిస్తున్నారు. ఇది మీరిచ్చిన గవర్నమెంట్ భూమే. ఒక అధికారికంగా ఒక ఎంఆర్ఓ కొలిసిచ్చిన గవర్నమెంట్ భూమిలో పేదలు ఈరోజు ఇల్లు కట్టుకుంటే 13 ఏళ్ల తర్వాత మీకు ఇది బప్తజూని గుర్తుకొచ్చిందా? 13 ఏళ్ల తర్వాత ఇది చెరువు చిక్కమని గుర్తుకొచ్చిందా? మరి ఆ రోజు మీరు చైన్లు పెట్టి కొలిసిన భూమి ఆ రోజు గవర్నమెంట్ భూమి ఎట్లయింది? ఈరోజు డేంజర్ భూమి చెరువు చిక్కం ఎఫ్టీఎల్ ఎట్లా తయారైందని చెప్పి నేను అధికారులను అడుగుతున్నా. ఇది కోట్లలో కేసు వేసిండ్రు. ఏం వేసిన కోట్ల చెరువు సంబంధించిన భూమిని రియల్ ఎస్టేట్ దందాదారులు ఆక్రమణకు గురి చేస్తున్నారు. చెరువును కాపాడమని కోర్టులో వేసిన ఆయనే. అది చెరువును కాపాడమని అంటే చెరువులోకి ఇది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ 398 సర్వే నెంబరు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ దాంట్లో సర్వేలో ఉంది. నెంబర్ 1 పాయింట్. ఈ రోజు వచ్చిన నోటీస్ ఏంటిది? కోర్టు నుంచి వచ్చిన నోటీస్ మీకు ఏమున్నాయి ఇక్కడ ఆధారాలు అవి ఎంఆర్ఓకు సబ్మిట్ చేసి ఎంఆర్ఓ కలెక్టర్ సబ్మిట్ చేయాలని ఈరోజు వచ్చిన నోటీసు సారాంశం. ఈ సారాంశంలో 2007లో మేము సిబిటికి అయితే ఎప్పుడైతే మేము పట్టాలు శాంక్షన్ చేసినప్పుడు 2 పట్టాలు తయారు చేసాం. ఒక పట్టా పబ్లిక్ దగ్గర ఉంటుంది, ఒక పట్టా ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళ గోదాంలో ఉంటుంది. దానికి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ మీరు కోర్టు సబ్మిట్ చేయకుండా ఈరోజు ఈ ప్రజలకు నోటీసులు అని చెప్పని మేము నోటీసులు ఇచ్చాం, మేము తర్వాత ఊడబిక్తామని చెప్పంటే ఊకునే ప్రసక్తి లేదు. అన్ని ఏ పార్టీ అయినా కానీ ఈరోజు నేను ఎంసీపీ పార్టీ తరఫున మాట్లాడతాను కాదు, ఇక్కడ ప్రజలకు నష్టం జరిగితే ఖచ్చితంగా మేము ముంగట నిలబడతాం.